బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో రైతు రుణమాఫీపై మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 46% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నాలు చేస్తే ఆయాసం తప్ప ఇంకేం మిగలదని అంటున్నారు రేవంత్ రెడ్డి. రైతుల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు రేవంత్ రెడ్డి. చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకుల పైసలు జమ కాలే, వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. కానోళ్ళు 22 లక్షలు, అంటే 46% మాత్రమే జరిగింది. ఇంకా 54% రుణమాఫీ బాకే ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులు నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి.